నువ్వు చదువుకున్నవి భాష బాగా మాట్లాడతావు, కానీ తప్పుడు మాట్లాడితే నువ్వు ఉన్న ఇమేజ్ వడగొట్టుకుంటావు. అక్కడ కూడా మా క్యాండిడేట్ రౌడీ అంటావు. నేషనల్ పార్టీ కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇస్తే రౌడీ అంటాడు. మీ పార్టీలో కూడా లేరు రాబాయి రౌడీలు. అట్లంటే నేను కూడా రౌడీ. ఎందుకంటే అంబేద్కర్ స్టాచ్యూ వల్ల కొడితే పోయి కొట్టాడినా ఇప్పటికీ 18 మందితో కేసు ఉంది. అయితే నేను రౌడీనా? ప్రజల పక్షాన ఉన్నప్పుడు అన్యాయం జరిగినప్పుడే మాట్లాడతాం. ఎంతగా ఇప్పటికి కూడా మా మీద కేసులు లేదు. మొన్నటిదాకా మీరేమన్నారు? ఉస్మానియా హాస్పిటల్ పోయి రేపే కట్టిస్తున్నాం, ఇదంతా కూలిపోతుందని. కట్టించిందా? అది కడుతున్నా పని మొదలైంది దాని పోతే నా మీద కూడా కేసు పెట్టి అదే రేవంత్ రెడ్డి కోసం ఇవాళ ఫైనాన్స్ హాస్పిటల్ కడుతున్నాడు. మేమంతా అభివృద్ధి చేయాలి, స్పోర్ట్స్ సిటీ చేస్తున్నాం, A1 సిటీ చేస్తున్నాం. కనుక ఇలాంటి ల్యాండ్ గ్రాబర్లు ఎవడైనా, అదే విధంగా ఇంకోటి కూడా నేను చెప్తున్నా, ముఖ్యమంత్రి గారు చెప్తున్నా, ఒక్కొక్కరు 2 3 రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు. మరి రిజిస్టర్ ఆఫీస్ ఎట్లా చేస్తా తెలుసుకోవాలి. ఇంతకు ముందేమో పటేల్ పట్వారీ ఉండేది. ఎప్పుడైతే పటేల్ పట్వారీ తీసేసినామో ఎవడో వస్తాడు, ఎంఆర్ఓ పోతాడు 23 24 చేసిపోతాడు. పైగా ఇప్పటి కూడా తిరుగుతున్నారు. కనుక ఇలాంటి కార్యక్రమాలు జరగొద్దని మరొకసారికి స్టేట్మెంట్ ఇస్తే ప్రజలు తిరగబడతారు. రారాబాయి నువ్వు వీళ్ళనే తోలిస్తా, ఎవరి దగ్గర కేటీఆర్ దగ్గర రారాబాయి వచ్చి చూడు ఎంత మంచిగా ఉందో, చూస్తే నీకు తెలివి వస్తుందని చెప్తాం. ఎందుకంటే మేము మర్యాదగా మాట్లాడుతున్నాం, వాళ్ళలాగా మేము మాట్లాడే కల్చర్ కాదు. కానీ అనవసరంగా మంచి జరుగుతుంటే చెడును ఎందుకు ప్రచారం చేస్తున్నావు? ముఖ్యమంత్రి ఏదైనా తప్పు చేస్తూ గురించి మీరంతా ధరణిలో భూములు కబ్జా చేసిందా లేదా? అది కాపాడు. ఆఖరికి ఇందిరాగాంధీ ఇచ్చినటువంటి దున్నేవాడికి భూ సంస్కారం అది కూడా మీరు కబ్జా చేస్తున్నారు. కనుక నేను అనేది ఏంటంటే ఇప్పటికన్నా ఏది కేటీఆర్ గారు హైడ్రాను అనవసరంగా అన్పాపులర్ చేయకండి. 5 నెలల్లో ఎలా ఉండే ఈయన పరిస్థితి, ఇక్కడికి వెళ్ళి ఇంటి దగ్గర ఇక్కడ చుట్టుపక్కల ఉన్న ఆడోళ్ళు సాయంత్రం కాగానే ముక్కులు బంద్ చేసుకుంటున్నారు, నడవలేకపోతున్నారు. అలాంటిది వాళ్ళందరూ మహిళలందరూ సంతోషంగా ఉన్నారు. మంచి వాతావరణం అయింది, మంచి పేరు ఉన్నది. ఈ చుట్టుపక్కల డీడీ కాలనీ కానీ అన్ని కాలనీ వాళ్ళు కూడా, ఎక్సైజ్ కాలనీ కానీ అందరూ కూడా సంతోషంగా ఉన్నారు. ఇలాంటి స్టేట్మెంట్ హైడ్రాను ఇక్కడనే కాదు, ఆయన ఇంకో దగ్గర కూడా 4 5 చెరువులను కాపాడిండు. ఓన్లీ మీ పీరియడ్ లో ల్యాండ్ కబ్జా చేసిందే ఆయన ప్రభుత్వ భూములను కాపాడుతున్నాడు. మంచి వాతావరణం ఉండాలనేదే. అదేవిధంగా మూసీని కూడా బాగు చేయడానికి ఆయన ప్రయత్నం చేస్తున్నాడు. దానికి ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకుంటే దాంట్లో ఇన్ని కోట్లు, అదెందుకు ఇన్ని అనే అంటే కోట్లు. ఈ కోట్లతోటి కాంగ్రెస్ ప్రభుత్వం అన్పాపులర్ చేయాలంటే ఇంకోసారి రేవంత్ రెడ్డి మీద కానీ హైడ్రా మీద కానీ మాట్లాడితే నేను ఇంకెక్కువ మాట్లాడతా. నేను ఇప్పటిదాకా ఓపిక పట్టిన. దయచేసి ఇక్కడ నుంచి నో క్వశ్చన్ ఏది మీరు చేసిన తప్పులను సరిదిద్దుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇక ఆయన మీదకి అంటాడు ముఖ్యమంత్రికి సవాల్ రా డిస్కస్ చేద్దాం. ఇంకా సవాల్ ఏమొస్తాయి? 2 ఏళ్ళు మీరు పనిచేయ 10 సంవత్సరాలు మీరు ఉన్నారు. ప్రజలే నిర్ణయం తీసుకున్నాక ఇంకా పిలుస్తావు ఎందుకు బాబు? ప్రజలే తిరస్కరించారు. దాని మీద ఏదో మతనం పెట్టుకోదప్తే ఈ ముఖ్యమంత్రి రా నువ్వు డెవలప్ అదే డెవలప్ చేస్తే నువ్వు ఎందుకు ఓడిపోయినావు రా? ప్రజలు తిరస్కరించారు. మళ్ళీ దాని మీద ఛాలెంజ్ చేస్తారు. అభివృద్ధి జరుగుతే దగ్గర అనవసరంగా అన్పాపులర్ కాకుండా అది ఎవరైనా ఈడ కూడా కిషన్ రెడ్డి ఇన్నేళ్ళు ఉన్నాడు. ఒక ఫ్లైఓవర్ తప్పితే ఆయన చేసింది ఏం లేదు. ఎన్నోసార్లు చెప్పినాము, ఆయన కూడా పట్టించుకోలేదు. ఎందుకంటే అండర్స్టాండింగ్ ఉందేమో బీఆర్ఎస్ కు బీజేపీకి ఏం మాట్లాడాలి. ఎందుకంటే ఆయన కూడా ఆ పార్టీ ఇండైరెక్ట్ గా మద్దతు ఇచ్చినట్టే కదా. ఎప్పుడైనా మాట్లాడినా బతుకమ్మ గుట్ట గురించి కిషన్ రెడ్డి ఏదైనా మాట్లాడినా మేమే కంటిన్యూస్ గా జీవితాంతం కొట్లాడుతున్నాం. ఇప్పుడు కూడా ఇలాంటి చెరువులను ఏది ప్రభుత్వ భూములను కాపాడాలని హైడ్రాకు రిక్వెస్ట్ చేస్తున్నా. ఇవేం భయపడేది అవసరం లేదు. రేవంత్ రెడ్డి గారు న్యాయం చేయడానికి
ముందుకు వచ్చిండు. నువ్వు పని కొనసాగించు, చెరువులను కాపాడు, అదేవిధంగా ప్రభుత్వ భూములను కాపాడు నేను ఆయనకు చెప్తున్నా. అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు ఎంత ముందుకు పోయి ప్రజల పక్షాన్ని ఉంటే మేమందరం నీ వెనకాల ఉంటామని కోరుతూ సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ.